ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ? ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? నేనేమంటానంటే, బోఫోర్స్ కుంభకోణం 2089 రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది. 60 కోట్లు. బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ 60 crores. అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం. 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. ఈ 2 స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు, జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ అది 60 కోట్లయితే, ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదంతా ఆషామాషి కేసా ఇది? ఆషామాషి కేసా ఇది? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు, మధ్యలో కరోనా, ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చి 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు షాప్స్, క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో ఐఎంఎల్ కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059,131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000. ఓకే, విల్ అగ్రి. కరోనా 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే, ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే, స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు
అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అన్అఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది, ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. నేను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసేయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ 5 years? వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు. అందుకే నేను చెప్తుండా, మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ, అది టాప్ ల్యాబొరేటరీ, ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై, ఐఎస్ఐ మార్క్ ఉంది. వాళ్ళు ఏమిచ్చారు టెస్టులలో? ఒక్కొక్క బ్రాండ్ 3 బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు. ఆంధ్ర గోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్లైఫ్ విస్కీ. ఆంధ్ర గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. ఏ బ్రాండ్లో? ఆంధ్ర గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ, దాంట్లో ఏం కనుగొన్నారు?